హలో అండి. ఓ సొరకాయ తీసుకొని మీడియం ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని దాని వెనకాల ఉండే చెక్కు తీసేయాలండి. దీనివల్ల గొంతులో నసగా ఉండి దగ్గొచ్చే అవకాశం ఉంది. తర్వాత సన్న ముక్కలు చేసుకొని ఇలాగా పాలు తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. తర్వాత అందులో పెనం పెట్టుకొని 1.5 పావు నూనె పోయాలండి. తాళింపు గింజలన్నీ వేసేసుకోవాలి ఉల్లిపాయలతో సహా. హాఫ్ టీ స్పూను అల్లం పేస్టు, ఓ హాఫ్ టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ కారం, ఓ టీ స్పూన్ ఉప్పు వేసేసి కలిపేయాలండి. తర్వాత ఇందులో మెంతాకు కూడా వేసుకోవాలి. దూరగా వేగనివ్వండి. సొరకాయ ముక్కల్ని వేసి ఉప్పు కారం పట్టేటట్టు కలిపేయండి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత కొబ్బరి పాలు పోసేయాలండి. ఇక చివరగా కొత్తిమీర జల్లేసి పొయ్యి ఆపేయచ్చండి.